మీరు రాసేటప్పుడే మీరు ప్రభుత్వాలని కదిలించగలను ఈ పాటతోటి, లేకపోతే ఉద్యమాలని కదిలించగలను అనుకుని రాస్తారా? రాశాక అలా జరిగిపోతుందా ఆ పాట? సాలెగూడు తను పట్టు పురుగులతో అల్లుతుంటుంది. ఇది పురుగు వస్తుంది, ఇల్లు పెట్టాలి అని ప్లాన్ ఉండదు. కవికి ప్లాన్ ఉండదు. తనలో ఉన్న బాధను, ఆనందము, అనుభూతి ఏదైతే లోకంలో తన అనుభవి తన అంతరంగా తాను బాహ్యం నుంచి తన అంతరంగానికి ఏదైతే ఇష్టం ఉండదో, ఏదో ఇష్టం, ఏదో బాధ లేదు, ఖేదనం అవుతుంది, ఏదో ఆనందమైతే ఆనందాన్ని వ్యక్తం చేయటం. తాను అనుభవించిన అంతరంగం ఈ చరాచర స్థావర జంగమాత్మక జగత్తులో మనుషుడు, ప్రకృతి, బాహ్యమైన పరిస్థితుల వల్ల నీ అంతరంగాన్ని కలిగే ఉద్వేగ సంజాతాలను నీవంత కళాత్మకంగా వ్యక్తీకరించడం. ఆ వ్యక్తీకరించడం అనేది తెలిసి కళాత్మక కాదు, నీలో జరిగే చర్యను నీకు తెలియకుండా నిద్రలో పొడవరిస్తారు. ఎట్లా పొడవరిస్తారు? కోయిల చిగురు తినవు కూస్తుంది. ఎందుకు కూస్తుంది? వీళ్ళందరూ వింటున్న మనసులని దానికి తెలియదు. కోడి కూత కొడుతా టైంకు, ఎందుకు దానికి మనుషులు లేవాలని పోయేదు. నది పరుగు వేస్తూ ఆకాశానికి ఎగురుతూ పునన్నాడు. ఆ చంద్రుడు రావాలని కదా దాని లక్షణం. చంద్రుడు ఒక గ్రహం, అదే జీవం, కానీ దాన్ని తాకాలి. ఈ మానవుడి పంచభూతాత్మకమైన స్వభావం మనలో ఉంటుంది. కొద్దిగా కవులకు వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయేమో. నేను అట్లా అనుకోని ఏం రాయను. ఇది రావాలి, పాట రాసినప్పుడు నా కోసం రాసుకుంటా. నేను ఏదో చూస్తే తర్వాత నేనే ఆశ్చర్యపోతాను. గలీసిన ముట్టి రాసుకుంటా నేను. అది తర్వాత దానికి ఇంత శక్తి ఉందా, ఇట్లయితుందా, అట్ట రాయాలంటే సినిమాలు తీయాలి. నేను సినిమాలు తీసి ఈ పాట రాస్తాను. నేను ఈ పాట రాయడం కోసం 3 నెలలు ఆలోచించాను. ఈ పాట ఇట్లా రాశాను, నాకు అవన్నీ తెలియదు. నేను రాస్తున్నప్పుడు కానీ నేను నా జ్ఞానాన్ని నేను మీకు కనపడుతున్న భౌతికంగా ఉన్న వెంకన్న పోయి ఇంకోటి వచ్చి రాస్తున్నప్పుడు అది సత్యం. అది నేను చాలా ఇంట్లో చెప్పిన. అంటే నేను అప్పుడు రాయాలంటే పూర్తి రాయాలంటే కూడా రాయచ్చు. దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? బొకే ప్లాంట్ ఏమంటారు? కుండి. ఇత్తడి కుండిలోన చాలా మత్తును గొలుపు రీతి ఉన్నవా ఆకుపచ్చని ఆకులు రాయొచ్చట కూడా. ముచ్చటదీరయిట రాధాకృష్ణుల మాధుర్య ప్రణయమురళీ గానము నా వీణుల తాకినట్టు మెత్తని పరుపు తిండిపై ఎత్తుగా కూర్చొని నేను ఎత్తేదో రాగమని కూడా అనొచ్చు. అది కాదు కదా, అట్లా కాదు కదా రాసేది. అవన్నీ రాయొచ్చు.